వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదానీ బంధం బయటపడాలని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆదానీకి రెడ్ కార్పెట్ ఎందుకు వేశారని, ఆయన కంపెనీలకు భూములు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. ఆదానీ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇవాళ చలో రాజ్ భవన్ ర్యాలీలో ఆదానీ మీద కాకుండా సీఎం బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్లపై విమర్శలు చేశారన్నారు. ఊసర వెల్లులు కూడా సిగ్గుపడతాయి. గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో అదానీతో కుస్తీ పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో వైరం చేస్తూ, రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. ఇలా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజు శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం. దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు. ఇవాళ రాజ్భవన్ కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే, పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదానీ మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు.